అమ్మవారి యొక్క పూజా విధానాన్ని చాలామంది చేయడం జరుగుతున్నది. ఆ విధంగా అమ్మవారి యొక్క సేవ చేయాలనుకునే వారికి గురూపదేశం విశిష్టమని, గురూపదేశం తప్పకుండా పొందాలని చెప్తా ఉన్నారు. దీన్ని శాక్తేయ ఆరాధన అంటారు. దీనికి వామాచారము, దక్షిణాచారం ఇలా చాలా ఉన్నాయి. అమ్మవారి యొక్క సేవ ఆరాధన చేసేటువంటి వారికి నిబంధనలు, నియమాలు చాలా ఉన్నాయి. మరి ఇన్ని నియమాలు, నిబంధనలు పాటించి సాధారణమైనటువంటి అలాంటి వ్యక్తి చేయగలడా అనే సందేహం. ఎందుకోసమంటే నాకు అమ్మవారి సేవ చేయాలనే కోరిక నాకున్నది, కానీ ఆ నియమాల్ని పాటించేటువంటి మానసికమైన స్థితి నాకు లేదు. లేకున్నప్పటికీ నేను అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం చేస్తూ ఉన్నాను. మరి ఎందుకోసం అలా చేయాల్సిన అవసరం వచ్చింది నాకు అంటే అమ్మవారి మీద, ఆ భగవంతుని మీద ఉండబడేటువంటి నమ్మకం. అమ్మవారు నన్ను కాపాడుతుందని, తల్లి నన్ను కాపాడుతుందని. తల్లి చిన్నప్పుడు మన తల్లి ఒడలో ఎన్ని చేశామో అన్ని చేశామో, అన్నింటిని ఓర్చుకుని మనల్ని పెద్ద చేసింది అమ్మ. అదేవిధంగా ఈ తల్లి కూడా నన్ను కాపాడుతుందనే ఉద్దేశం చేత నియమాలను పాటించకపోయినప్పటికీ నేను ఈ యొక్క అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల్లో చేస్తున్నాను. అయితే మరి అలా చేయడానికి నాకున్నటువంటి ఆధారం ఏమిటి అంటే లలితా సహస్రనామాల్లో ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని, అమ్మవారు ఆ బ్రహ్మదేవుడు మొదలుకొని చిన్న భూమి మీద ఉండబడేటువంటి క్రిమి కీటకాదులందరికీ కూడా ఆ అమ్మనే జననియే తల్లి అట. అలాంటి వాటిల్లో ఆ జీవి లోపల, ఆ జీవాల లోపల నేను కూడా ఒకనే కదా, నేను కూడా అమ్మ బిడ్డనే కదా. కనుక నేనేం చేసినా అమ్మ నన్ను ఓర్చుకుంటుంది కదా. అంటే మరీ దుర్మార్గంగా ప్రవర్తించాలని కాదు, కానీ తెలిసి తెలియకుండా నేను చేసేటువంటి లోపాలని ఆ అమ్మ క్షమిస్తుందనేటువంటి ధైర్యం చేతనే ఈ యొక్క అమ్మవారి యొక్క సేవలో అప్పుడప్పుడు నేను పాల్గొంటాను. రోజు పూజ చేస్తుంటాను, అప్పుడప్పుడు పూజనే పెడతా. మరి ఈ విధంగా నేను అమ్మవారి యొక్క సేవా కార్యక్రమంలో ఉంటున్నాను. అయితే అమ్మవారి యొక్క నామాల్లో ఒకటి ఉన్నది, నిశ్చింత, నిరహంకార, నిర్మోహ, మోహనాశిని, నిర్మమ, మమతాహంత్రి, నిష్పాప, పాపనాశిని. ఇది సహస్రనామాల్లో ఒక శ్లోకం. రుద్రుని యొక్క, శంకరుని యొక్క పూజ చేసేటప్పుడు ఒకరు చెప్తారు, నా రుద్రో రుద్రమర్చేత్, తాను రుద్రుడైతే తప్ప రుద్రుని యొక్క, శంకరుని యొక్క పూజ చేయడానికి వీల్లేదు అని. ఒక మహానుభావుణ్ణి కలవడానికి అంత ఆ స్థాయిలో ఉండబడేటువంటి నాయకుడు అయితేనే కానీ ఆ నాయకుడిని కలవలేం. విష్ణుమూర్తిని కలవడానికి సనక సనందాలు డైరెక్ట్గా వెళ్ళారు. అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళైతేనే ఆ భగవంతుని, ఆ గొప్పవాడిని దర్శనం చేసుకోగలటువంటి అవకాశం ఉంది. మరి నేను అమ్మవారిని యొక్క దర్శనం చేసుకోవాలంటే శంకరాచార్యుల వారిని కాదు, రామకృష్ణ పరమహంసను కాదు, నాకు అలాంటి యొక్క ఉపాసన కూడా లేదు. మరి అమ్మవారి యొక్క నామాల్లో ఏముంది, నిశ్చింత, నిరహంకార, నిశ్చింతులు అవి ఉండు. నిశ్చింత అంటే రోజు పొద్దున్న లేస్తే ఆగమైనాయి, అన్నీ చింతలేనాయి. నిరహంకార, అహంకారం లేకుండా ఉన్నానా, నాకు ఎంత అహంకారం నాకు. నిర్మోహ, మోహాలు మస్తు ఉన్నాయి, ఇది కావాలి అది కావాలి అనేటువంటి కోరికలు అన్నీ కూడా ఉన్నాయి. మోహన, అయితే వీటన్నిటిని కూడా అమ్మవారు తొలగిస్తుంది కనుక ఆ ధైర్యం చేత నేను అమ్మవారి దగ్గర పూజ చేస్తున్నాను. ఏమేమిటి, నిశ్చింత, నాకు మొత్తం చింతలే ఉన్నాయి. నిరహంకార, అహంకారం ఉంది, అహంకారం నిరహంకారం కావాలి. మోహాలు మస్తు ఉన్నాయి, ఇవన్నీ కూడా తొలగిస్తుంది అమ్మవారు అనేటువంటి ఒక నామాన్ని పట్టుకొని నేను అమ్మవారి యొక్క సేవ చేయడానికి అప్పుడప్పుడు పూనుకుంటాను. కాకపోతే మనసు లగ్నం కావడం లేదు. భగవద్గీతలో కూడా అదే మాట అన్నాడు అర్జునుడు. ఆ గాలిని కూడా గాలి బంధించవచ్చేమో కానీ మనసు బంధించలేను కదా కృష్ణ. అంటే అభ్యాస యోగేన, అభ్యాసంతో నీ మనసును కంట్రోల్ చేసుకోమని చెప్పినాడు భగవంతుడు, ఆ కృష్ణ పరమాత్మ. కృష్ణుడు ఎవరో కాదు, అమ్మవారు ఎవరో కాదు కదా. అంతేకాదు నిర్మమ, మమతాలున్నాయి. మమత, అందుకే అమ్మవారు మనకు ఉండబడే కోరికలు, ఈ దీని మీద, బంగ్లాల మీద, భూముల మీద, ఆస్తిపాస్తుల మీద, వీటన్నిటి మీద మమకారాలు ఉన్నాయి. వీటన్నిటిలో అమ్మవారు తొలగిస్తుంది, అది ఒక మాట ఇచ్చింది.
అందుకోసమే నేను అమ్మవారి యొక్క పూజ చేస్తాను. ఇవన్నీ అది తొలగాలి, తొలగిపోతున్నాయి. కానీ అంతేకాకుండా నిష్పాప పాపనాశిని, ఇది ముఖ్యమైనటువంటి నాకు నచ్చినటువంటి అమ్మవారి యొక్క నామాల్లో ఒక అద్భుతమైన నామం ఏమిటి? పాపనాశిని. పాపనాశిని అంటే ఇక మనం నేను అంతకంటే నేను ఎక్కువ వివరించలేను. నేనేమి శంకరాచార్యుల వారిని కాదు, అంతేకాకుండా రామకృష్ణ పరమహంసను కాదు, అంతేకాకుండా గాడి యొక్క శిష్యుడైనటువంటి మా మిత్రుడు డాక్టర్ చెప్పిన హరినాశ్రమ వరపడగ వారిని కాదు. వారు ఆ గాడి యొక్క అనుగ్రహం చేత వాళ్ళ ఒక దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసి ఎంతో భక్తుల్ని, అక్కడ శక్తి ఉంటే కానీ భక్తులు రారు కనుక ఆ శక్తిని అక్కడ ప్రసాదించుకున్నాడు. ఆ గాడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఆ చెప్పిన అరుణాశర్మ గారి యొక్క స్నేహితుడిని మాత్రమే, ఒకానొక చిన్న లాస్ట్ స్నేహితుడిని మాత్రమే నేను. కనుక అందరి యొక్క అదృష్టం నాకు లేదు. అయినప్పటికీ నేను అమ్మవారి పూజ చేస్తున్నాను. ఎందుకోసం అంటే అమ్మవారి మీద నాకు ఉండబడేటువంటి ఒక. అంతేకాకుండా అమ్మవారు అంటుంది, ధర్మ వివర్జిత, నువ్వు అవన్నీ విడిచిపెట్టవా, నీకు ఎందుకు ఆ ఏడుపు, నేను మడి కట్టుకోలేదు, నేను ఇది చేయలేదు, అది చేయలేదు, ఇలాంటి ధర్మాలు అనేటువంటి వాటిని నీకెందుకు, ధర్మ వివర్జిత, వీటిని వదిలిపెట్టి నా సేవ చేయమన్నది. భగవద్గీతలో కూడా అదన్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. కనుక భగవద్గీతలో ఉండబడేటువంటి ఆ శ్లోకాన్ని ఇక్కడ దీన్ని దర్శనం చేసుకునేసరికి ఇవన్నీ వదిలిపెట్టుకొని నీ ధర్మాలు అధర్మాలు, ఈ పద్ధతి ఆ పద్ధతి, ఎడమ చెయ్యి కుడి చెయ్యి, ఇలాంటి యొక్క నిబంధనలు పెట్టుకొని ఏ దేవుని పూజ చేసినా కూడా మన మనస్సు నిలవకపోవచ్చు. అవన్నీ వదిలిపెట్టుకొని నా సేవ చేయవా, నీకెందుకు అవన్నీ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాస్తే అని భగవద్గీత చెప్పినాడు. నన్ను మనస్సు పెట్టి మంచి మనసుతో లగ్నం చేసి నన్ను ఆరాధించు, నేను చూసుకుంటాను. నన్ను కృష్ణ పరమాత్మ అర్జునుతో ప్రమాణం చేసినటువంటి గీతా వాక్యం అది. కనుక అదేవిధంగా అమ్మవారు కూడా మనకు అదేవిధంగా ధర్మ వివర్జిత. అంతేకాకుండా అమ్మవారు ఒక మాట చెప్తుంది, అమ్మవారి యొక్క వ్యాపిని విధాకార విద్య స్వరూపిణి, అన్ని విద్యలు ఆమెనేనట. వ్యాపిని విధాకార, అమ్మవారు అన్ని రూపాల్లో వ్యాపిని అయి ఉన్నది. కనుక ఆ అమ్మవారు నాలో కూడా ఉన్నది అనేటువంటి ఒకనొక అంశం చేత నేను అమ్మవారి యొక్క సేవను, అమ్మా నేను నీ సేవ చేస్తున్నాను. అంతేకాకుండా 11వ అధ్యాయంలో అనాది మధ్యాంత అనేటువంటి శ్లోకం ఉంది. కృష్ణుడు అంటున్నాడు అర్జునుడు కృష్ణుతో, నువ్వు అంతా వ్యాపించి ఉన్నావని. కనుక ఆ విధంగా అమ్మవారు కూడా ఈ యొక్క ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది అనేటువంటి ఆలోచన వల్ల ఆ అమ్మవారు నాలో ఉన్నది కూడా అనేటువంటి ఆలోచన చేత నేను అమ్మవారి యొక్క పూజలు నాకు తెలిసిన విధానం చేత తెలియని వాడినిగా నేను అమ్మవారి యొక్క సేవ చేస్తున్నాను. అంతేకాకుండా ఇంకొక మాట అన్నది లలితా సహస్రనామాల్లో, జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని. అబ్బా, జన్మ మృత్యు జర, జన్మము పుట్టుక, మృత్యు మరణము, జర వ్యాధి ముసల్తనం, ఇవన్నిటిని కూడా లేకుండా చేసేస్తా అంటుంది. అంటే ఈ జన్మ దుఃఖము జరా దుఃఖము ఇవన్నీ కూడా దేనివల్ల పోతుంది అంటే అమ్మవారి యొక్క సేవ చేయడం వల్ల ఇవన్నిటిని కూడా నేను బయటపడతానంటే ఒకానొక ధైర్యం చేత అమ్మవారి యొక్క సేవలో అప్పుడప్పుడు నేను పాల్గొంటున్నాను.